తెలుగుదేశం పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు కూడా మహబూబ్ నగర్ కొంచెం బలమైన కేంద్రం. తెలుగుదేశం పార్టీ కొంచెం బలంగా ఉంటుంది. ఇక్కడ బలహీన వర్గాలు ఎక్కువ అక్కడ ఏదో సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం వెలమ ఉంటారు కానీ బలంగా బలహీన బీసీలు ఎక్కువ ఉంటారు. విచిత్రం ఏంటంటే కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ఒక విలేజ్ మద్దూరు మండలంలో ఒక విలేజ్ ఏకగ్రీవం గెలిచింది తెలుగుదేశం పార్టీ. ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ, ముఖ్యమంత్రి పక్క ఊరే. పక్క ఊర్లోనే ఏకగ్రీవం గెలిచింది పంచాయతీ. తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవం గెలిచింది. అక్కడ దాదాపు 7-8 పంచాయతీలు గెలిచారు ఆ జిల్లాలో. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో. నల్గొండ జిల్లాలో కూడా గెలిచినట్టు. నల్గొండ జిల్లాలో 2-3 గెలిచారు. కరీంనగర్ జిల్లాలో గంగాధర మండలంలో 2 పంచాయతీలు గెలిచారు కరీంనగర్ జిల్లాలో. ఈ హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఒక 4-5 పంచాయతీలు గెలిచారు. ఓవరాల్ గా తెలంగాణలో 20 పంచాయతీలు గెలిచారు. ఆ పార్టీ పట్టించుకోకపోయినా ఆ పార్టీ నాయకులు మీరు చెప్తున్న లెక్క ప్రకారం 20కి పైగానే గెలిచారు సుమారు 20. అయితే నాకు తెలిసి ఈ లెక్క తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఆఫీసులో కూడా ఉంటుందో ఉండదో. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఆఫీస్ ఉండడానికి అసలు ఎవరు తెలంగాణ ఆఫీస్ కి బాధ్యుడు? తెలంగాణ తెలుగుదేశం పార్టీకి దిక్కెవరు? ఎవరు లేరుగా. స్థానికంగా తెలుగుదేశం పార్టీ మీదనో ఎన్టీ రామారావు మీదనో ఉన్న అభిమానంతో వాళ్ళు ఎన్నికల్లో పోయి గ్రామాల్లో గెలిచారు తప్ప ఇదే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగానో లేకపోతే జిల్లా పార్టీలో డైరెక్షన్ ఇచ్చి మీరు పోటీ చేయండి, మీకు మేము అండగా ఉంటామని చెప్పిన పరిస్థితి కాదు.